హలో ఎవ్రీవాన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ లెట్స్ ఆస్క్ యూనివర్స్. సో ఈ రోజు మన వీడియో వచ్చేసి మీ పర్సన్ కరెంట్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి, మీకోసం ఏం ఆలోచిస్తున్నారు ఈ వీడియో చూసే టైంకి అనేది చెక్ చేద్దాం. ఓకే, సో ఇది వచ్చేసి జనరల్ కలెక్టివ్ రీడింగ్ అండి. మీకు ఎంతవరకు రెజనేట్ అవుతుందో అంతవరకు మాత్రమే తీసుకోండి, మీతో అంతా స్కిప్ చేసేసేయండి. సో అట్లీస్ట్ ఒక 30-40% కనుక మీకు రెజనేట్ అయితే మీ వీడియో, లేదు అంటే మీ వీడియో కాదు, జస్ట్ స్కిప్ చేసేసేయండి. ఓకే, సో ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ వాచ్ చేస్తుంటే వెల్కమ్ టు ద ఛానల్ అండి, అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మా ఓల్డ్ సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా థ్యాంక్స్ అ లాట్ ఫర్ యువర్ సపోర్ట్. ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి. అండ్ ఎవరికైనా పర్సనల్ రీడింగ్స్ కావాలి అంటే కింద డిస్క్రిప్షన్ లో డీటెయిల్స్ మెన్షన్ చేశాను, వెళ్ళి చదువుకొని కాంటాక్ట్ అవ్వండి. అండ్ పర్సనల్ రీడింగ్స్ ఆర్ పెయిడ్ రీడింగ్స్, అది గుర్తుపెట్టుకొని కాంటాక్ట్ అవ్వండి. ఓకే, సో లెట్స్ స్టార్ట్ ద వీడియో. మీరు ఎవరి కోసం అయితే వీడియో వాచ్ చేస్తున్నారో ఆ పర్సన్ నేమ్ ఒక 3 times అనుకొని తన ఫేస్ ని విజువలైజ్ చేసుకోండి, సో దట్ ఎనర్జీస్ కరెక్ట్ గా కనెక్ట్ అవుతుంది. ఓకే, సో లెట్స్ స్టార్ట్. Universe, please give the reading for my collective who are watching this video. What are the current energies of my collective? What are their partner's current energies towards them? Please clarify. What are the current energies, intentions, and next move? Please clarify. Current feelings, 5 of swords, okay, and intentions, 8 of cups, and next move, Hierophant. Wow, okay. So see here, కరెంట్ ఎనర్జీస్ వచ్చి చాలా చాలా కాన్ఫ్లిక్టెడ్ ఎనర్జీలో ఉన్నారు. మీరు ఏ టైంకి అయితే వీడియో చూస్తున్నారో మీ పర్సన్ కోసం, ఆ పర్సన్ కి ఒక థర్డ్ పార్టీకి మధ్యలో చాలా చాలా గొడవలు అవుతున్నాయి. వై? బికాస్ థర్డ్ పార్టీ ఎవరైనా అయి ఉండొచ్చు, మోస్ట్లీ ఫ్యామిలీ మెంబర్స్ అయి ఉండొచ్చు, ఫ్రెండ్స్ ఆర్ ఎల్స్ ఫ్యామిలీలో ఒక మేల్ ఫిగర్, ఫీమేల్ ఫిగర్, స్ట్రాంగ్ ఫిగర్స్ కనిపించవచ్చు, అంటే పెద్దవాళ్ళు కనిపించవచ్చు, ఆర్ ఎల్స్ ఒక రొమాంటిక్ పార్ట్నర్ అయినా అయి ఉండొచ్చు. థర్డ్ పార్టీ ఎవరైనా కూడా మీ సిచ్యువేషన్ ని బట్టి ఆ థర్డ్ పార్టీతో ఆర్గ్యుమెంట్స్ అవుతున్నాయి, గొడవలు అవుతున్నాయి. ఎందుకు అంటే ఒక హ్యాపీ ఎండింగ్ రావట్లేదు ఈ కనెక్షన్ కి అనే ఒక టాపిక్ పైన ఈ పర్సన్ కి ఆ థర్డ్ పార్టీకి కాన్ఫ్లిక్ట్స్ జరుగుతున్నాయి. అంటే ఆ కాన్ఫ్లిక్ట్స్ ఇన్ ద సెన్స్ చాలా చాలా డిసగ్రిమెంట్స్ వస్తున్నాయి, దానివల్ల ఇద్దరికి గొడవలు వస్తున్నాయి, కాన్ఫ్లిక్ట్స్ వస్తున్నాయి. తను ఒకటి కావాలి అనుకుంటే ఈ పర్సన్స్ చాలా చాలా డైవర్ట్ చేయడానికి ట్రై చేస్తున్నారు. సో దానివల్ల ఆ కాన్ఫ్లిక్ట్స్ అనేవి ఈ పర్సన్ కి రన్ అవుతున్నాయి. సో లెట్స్ క్లారిఫై. ఓకే, సో కరెంట్ మీరు వీడియో చూసే టైంకి అయితే ఆ పర్సన్ చాలా 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 గొడవ పడుతూ చాలా అరెగెంట్ సిచ్యువేషన్ లో అయితే ఖచ్చితంగా ఉన్నారు విత్ థర్డ్ పార్టీ. ఓకే, సో లెట్స్ సీ. బై 5 of swords, universe, 4 of wands, 5 of pentacles, the hanged man. Okay, and the bottom of the deck, knight of swords. See, ఇక్కడ ఈ పర్సన్ ఖచ్చితంగా ఒక స్టెబిలిటీ తీసుకురావాలి రిలేషన్షిప్ లో అనుకుంటున్నారు. బికాస్ ఈ థర్డ్ పార్టీ ఎవరైతే ఉన్నారో వాళ్ళ వల్ల ఈ కనెక్షన్ బ్రేక్ అయిపోయింది, ఈ కనెక్షన్ లో ఒక సపరేషన్, నో కాంటాక్ట్ సిచ్యువేషన్ వచ్చింది. బట్ ఇప్పుడు ఈ పర్సన్ మీ సైడ్ ఒక పాజిటివ్ వేలో థింక్ చేయడం స్టార్ట్ చేశారు. అంటే పాజిటివ్ వేలో థింక్ చేయడం అంటే ఒక స్టెబిలిటీ ఎలా తీసుకురావాలి, మీతో తన లైఫ్ ఎలా లీడ్ చేయాలి, ఒక చిన్న కైండ్ ఆఫ్ కమిట్మెంట్ ఎలా ఇవ్వాలి, బికాస్ మీరు తనని కమిట్మెంట్ అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఆ కమిట్మెంట్ ఎలా ఇవ్వాలి అని ఒక డిఫరెంట్ వేలో ఆలోచిస్తున్నారు ఈ పర్సన్. అంటే ఈ కనెక్షన్ ని హ్యాపీ ఎండింగ్ తీసుకురావాలంటే తను ఒక డిఫరెంట్ వేలో ఈ కనెక్షన్ ఎలా ముందుకు తీసుకెళ్లాలి అని ఆలోచిస్తున్నారు. బికాస్ ఆల్రెడీ థర్డ్ పార్టీతో తనకి డిసగ్రిమెంట్ స్టార్ట్ అయ్యాయి. ఇంతకుముందు థర్డ్ పార్టీ తనతో చాలా చాలా ప్రేమగా, చాలా చాలా ఇన్నోసెంట్ గా, చాలా చాలా లవబుల్ గా ఉన్నారు. బట్ ఇప్పుడు లేరు. ఇప్పుడు థర్డ్ పార్టీ రియల్ రియల్ థింగ్ అనేది తెలుస్తుంది మీ పర్సన్ కి. అందుకని తను ఏం కోల్పోయారు అనే విషయం తనకు అర్థం అవుతుంది. హీ ఆర్ షీ, మీ పర్సన్ ఎవరైతే ఉన్నారో తనని తాను ఇంట్రోస్పెక్టివ్ చేసుకుంటూనే ఈ పర్టికులర్ సిచ్యువేషన్ ని ఒక డిఫరెంట్ వేలో థింక్ చేసి అండర్స్టాండ్ చేసుకోవడానికి ట్రై చేస్తున్నారు. అందుకని ఒక స్టెబిలిటీ ఎలా తీసుకురావాలి అని ఆలోచిస్తున్నారు. అండ్ కమిట్మెంట్ ఇవ్వడానికి అండ్ మీతో కమ్యూనికేట్ చేయడానికి ఫాస్ట్ గా రావాలనుకుంటున్నారు ఈ పర్సన్. బికాస్ ఈ పర్సన్ కి మీకు నో కమ్యూనికేషన్ వచ్చేసింది, ఆల్రెడీ బ్రేకప్ వచ్చేసింది చాలా చాలా మందికి. బికాస్
ఈ 5 ఆఫ్ కాన్ఫ్లిక్టింగ్ ఎనర్జీ. ఓకేనా? సో 5 అనేది చాలా చాలా ప్రామినెంట్. మీరు 5th డేట్ లో పుట్టిండొచ్చు, 5th మంత్ లో పుట్టిండొచ్చు, ఆర్ ఎల్స్ మే మంత్ ఈజ్ వెరీ 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 ప్రామినెంట్ ఫర్ యూ. సో ఇక్కడ ఏంటి అంటే ఈ పర్సన్ ఇప్పుడు ఒక జగ్లింగ్ ఎనర్జీస్ కాకుండా ఒక కైండ్ ఆఫ్ కాన్ఫ్లిక్టింగ్ ఎనర్జీస్ లో ఉన్నారు. ఇంతకు ముందు జగ్లింగ్ ఎనర్జీస్ లో ఉండుంటే ఎలా డీల్ చేయాలి థర్డ్ పర్సన్ తో అని, ఇప్పుడు అలాంటి ఎనర్జీస్ లో లేరు. థర్డ్ పర్సన్ తో గొడవ పడుతున్నారు ఈ పర్సన్. ఎందుకు? మీకోసం, మీరు కావాలి అని ఈ పర్సన్ కి అర్థమైంది, మీ ఇంపార్టెన్స్ అర్థమైంది. మీతో ఉంటే తను ఎంత స్టెబుల్ గా ఉంటారు, ఎంత హ్యాపీగా ఉంటారు, ఎంత జాయబుల్ గా ఉంటారు అనేది తనకు అర్థం అవుతుంది. అందుకే మీకు ఒక ఫాస్ట్ కమ్యూనికేషన్, ఒక లాజికల్ అండ్ ప్రాక్టికల్ వేలో మిమ్మల్ని ఒక కామర్ వాటర్ లోకి తీసుకెళ్లాలి అని పర్సన్ అనుకుంటున్నారు. ఒక సక్సెస్ తీసుకురావాలి అని ఖచ్చితంగా అనుకుంటున్నారు ఈ పర్సన్. దట్ ఈస్ వాట్ ఇట్ మీన్స్. సో కరెంట్ ఎనర్జీస్ ఆర్ వెరీ బ్యూటిఫుల్. అంటే థర్డ్ పార్టీతో గొడవ పడుతున్నారు అంటే అది మీకోసం, అంటే అదొక గుడ్ థింగే కదా. సో దట్ ఈస్ వాట్ ఇట్ మీన్స్. అది జరుగుతుంది ప్రెసెంట్. సో ఇంటెన్షన్స్ వచ్చేసి 8 ఆఫ్ కప్స్. సో లెట్స్ క్లారిఫై 8 ఆఫ్ కప్స్. మిమ్మల్ని పాస్ట్ లో ఈ పర్సన్ వాక్ అవే చేసి వెళ్ళిపోయారు ఈ కనెక్షన్ నుంచి. మీరు వద్దు అనుకోని తన ఎమోషన్స్ ని డౌన్ చేసేసి, వద్దు ఈ కనెక్షన్ ని నేను గోయింగ్ ఫార్వర్డ్ తీసుకెళ్లలేను అనే ఒక ఇంటెన్షన్ తో వాక్ అవే చేసేసారు. బట్ ఇప్పుడు మాత్రం ఒక మళ్ళీ మీ దగ్గరికి రావాలనుకుంటున్నారు. ఇందాక క్లారిఫికేషన్ కూడా మనకి సడన్ కమ్యూనికేషన్ కావాలి, ఫాస్ట్ కమ్యూనికేషన్ కావాలి అని తన కరెంట్ ఎనర్జీస్ లో కూడా పుల్ అయ్యింది. సో ఇక్కడ ఇంటెన్షన్స్ కూడా అదే. ఇంతకు ముందు నేను వాక్ అవే చేసేసాను, సో ఇప్పుడు మళ్ళీ తిరిగి రావాలి అని ఈ పర్సన్ అనుకుంటున్నారు. ఇప్పుడు తిరిగి రావాలి, తిరిగి వెళ్ళాలి అనే ఒక డెసిషన్ కి వస్తున్నారు. దట్ ఈస్ వాట్ ద ఎనర్జీ ఆఫ్ 8 ఆఫ్ కప్స్. సో లెట్స్ క్లారిఫై. యూనివర్స్, ప్లీజ్ క్లారిఫై why 8 of cups here. The devil in reverse, the moon, see, king of pentacles, king of cups. See, ఇక్కడ ఏంటి అంటే ఈ పర్సన్ ఇంతకు ముందు చాలా చాలా గోస్ట్ చేశారు, ఇంతకు ముందు చాలా డిప్రెస్ అయ్యారు అండ్ చాలా సీక్రెటివ్ గా ఉన్నారు మీకోసము. ఇంతకు ముందు తన మనీ మీద తను ఫోకస్ చేశారు, తన గ్రోత్, తన ఫినాన్షియల్ థింగ్, తన మనీ, తన సెక్యూరిటీ, తన ఫ్యామిలీ, అన్ని తన 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 గురించి, వాళ్ళ గురించి వాళ్ళు సెల్ఫిష్ గా ఆలోచించారు ఈ పర్సన్. ఓకే, సో ఇప్పుడేంటి, ఇప్పుడు మీకోసం ఆలోచిస్తున్నారు. ఇప్పుడు తను ఏదైతే గోస్ట్ చేసి వెళ్ళారో ఇప్పుడు ఆ గోస్టింగ్ అంతా పక్కన పడేసి ఒక మంచి ప్రేమగా, లవబుల్ గా తన లవ్ ని మీకు చూపించడానికి మీ దగ్గరికి రావాలి అనుకుంటున్నారు. ఇంతకు ముందు ఈ పర్సన్ కి ఒక మదర్ ఫిగర్, ఒక లేడీ ఫిగర్, ఒక ఫీమేల్ ఎనర్జీ అనేది చాలా చాలా కంట్రోలింగ్ గా ఉంది. సో ఇప్పుడు ఆ ఫీమేల్ ఎనర్జీని పర్సన్ వదిలేస్తున్నారు. అది మదర్ అయినా, సిస్టర్ అయినా, ఫ్రెండ్ అయినా, ఆర్ఎల్స్ ఒక రొమాంటిక్ థర్డ్ పార్ట్నర్ అయినా, ఆర్ఎల్స్ ఇంకెవరైనా, సిబ్లింగ్స్ కూడా ఉండొచ్చు బేస్డ్ ఆన్ యువర్ సిచ్యువేషన్. సో ఆ పర్సన్ చేతిలో ఈ పర్సన్ ఇలా కప్పేసి ఉన్నారనమాట ఇన్ని రోజులు. బట్ ఇప్పుడు వాళ్ళని వదిలేసి ఈ పర్సన్ బయటికి వస్తున్నారు. ఎందుకంటే మీ వాల్యూ అర్థమైంది. ఇన్ని రోజులు తన ప్రేమని తనలోనే దాచిపెట్టుకొని ఈ కనెక్షన్ ముందుకెళ్ళదు, థర్డ్ పార్టీ కోసం నేను నా లైఫ్ ని సాక్రిఫైస్ చేసేయాలి అని అనుకుంటున్నారు. బట్ ఇప్పుడు అది జరగట్లేదు. ఇప్పుడు మీకోసం రావాలి, ఇప్పుడు తను ఓపెన్ అప్ అవ్వాలి అనుకుంటున్నారు. మీరే తన విష్ ఫుల్ఫిల్మెంట్ అనేది తెలుసు, అందుకనే స్ట్రెంగ్త్ తెచ్చుకుంటున్నారు, మిమ్మల్ని సోల్మేట్ గా ఫీల్ అవుతున్నారు. ఓకే, సో అదనమాట. సో ఇక్కడ తన అడిక్షన్స్ ని, ఆర్ఎల్స్ తన ఓవర్ థింకింగ్ ని, తన నెగిటివిటీని, తన కోపాన్ని, అగ్రెషన్ ని, ఇవన్నీ వదిలేసి పీస్ఫుల్ గా మీ దగ్గరికి రావాలనుకుంటున్నారు. అండ్ ఆల్సో ఒక డిప్రెషన్ ఎనర్జీస్ నుంచి ఈ పర్సన్ ఒక క్లారిటీ తెచ్చుకుంటున్నారు అనమాట. బికాస్ ఈ లేడీ ఫిగర్ ఎవరైతే ఉన్నారో, ఫీమేల్ ఎనర్జీ ఎవరైతే ఉన్నారో, ఆ పర్సన్ రియల్ క్యారెక్టర్ ఈ పర్సన్ కి అర్థమైంది, తన రియల్ ఇంటెన్షన్స్ అర్థమయ్యాయి. అందుకనే ఈ పర్సన్ కి ఒక క్లారిటీ వచ్చింది. ఇంతకు ముందు తన సెల్ఫ్ లైఫ్ మీద ఫోకస్ చేశారు. ఇట్ కుడ్ బి మనీ, ఫినాన్షియల్ థింగ్, కెరియర్, బిజినెస్ లో ఇంప్రూవ్ అవ్వడానికి మిమ్మల్ని కేర్ చేయలేదు ఈ పర్సన్. బట్ ఇప్పుడు మిమ్మల్ని కేర్ చేయడానికి, మీ మీద ఫోకస్ చేయడానికి వస్తున్నారు. బికాస్ తను ఓపెన్ అప్ అవ్వాలనుకుంటున్నారు మీతోటి. సో అదనమాట. అండ్ తన నెక్స్ట్ మూవ్ వచ్చి ద హైరోఫెంట్. సో ఇక్కడ తన నెక్స్ట్ మూవ్ ఎలా ఉంటదంటే, తను ఒక గైడ్, ఒక కౌన్సిలర్, ఒక కైండ్ ఆఫ్ ఎనర్జీస్ లో ఉంటారు. ఆర్ఎల్స్ ఒక పర్సన్ నుంచి ఒక గైడెన్స్ తీసుకోవడం, ఈ కనెక్షన్ ఎలా ముందుకు తీసుకెళ్ళాలి, ఎలా ముందుకు తీసుకెళ్తే తను హ్యాపీగా ఉంటారు, ఈ కనెక్షన్ లో ఒక సక్సెస్ వస్తుంది అనే ఒక వేలో ఉంది. అండ్ ఆల్సో చాలా మందికి తన నెక్స్ట్ యాక్షన్స్ వుడ్ బి మీకు ఒక మ్యారేజ్ కమిట్మెంట్ ఇవ్వడము, మీకు ఒక సొసైటీలో ఒక నేమ్ ఇవ్వడము, తనకి మీరెంత ఇంపార్టెంటో మీకు చెప్పేలా చేస్తారు ఈ పర్సన్. సో దట్ విల్ హ్యాపెన్ ఫర్ ష్యూర్. బికాస్ ద నెక్స్ట్ యాక్షన్స్ వుడ్ బి లైక్ వెరీ 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 మెచ్యూర్లీ దట్ పర్సన్ విల్ టేక్ యాక్షన్. అంటే ఆ మెచ్యూరిటీ లెవెల్స్ అనేవి ఈ పర్సన్ లో చాలా
ఇంప్రూవ్ అవుతాయి అనమాట. సో తన నెక్స్ట్ యాక్షన్స్ ఇట్ కుడ్ బి మ్యారేజ్ రిలేటెడ్ ఆర్ ఇట్ కుడ్ బి ఒక కైండ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ పర్సన్ ఎలాగైతే యాక్షన్ తీసుకుంటారో అలాంటి కైండ్ ఆఫ్ ఎనర్జీస్ కనిపిస్తున్నాయి. లెట్స్ క్లారిఫై ద హైరోఫెంట్. See the Emperor, Seven of Wands, wow, Eight of Wands. See the next action. See Queen of Cups. See మీ ఎనర్జీ, మీ వాల్యూ ఈ పర్సన్ అర్థం చేసుకున్నారండి. అందుకనే ఈ పర్సన్ మీకోసం ఒక స్టెప్ తీసుకోవడానికి స్ట్రాంగ్ గా వస్తున్నారు ఈసారి. బికాస్ ఒక ప్యాషనేటెడ్ వేలో ఈ పర్సన్ వస్తున్నారు అండ్ మీకు వెరీ సూన్ ఒక కమ్యూనికేషన్ వస్తుంది ఈ పర్సన్ నుంచి. బికాస్ పాస్ట్ లో ఈ పర్సన్ చాలా మొండిగా ఉన్నారు, తనని తానే కంట్రోల్ చేసుకున్నారు, తన పవర్ లో తను ఉన్నాను, నాకేం కేర్ లేదు, అంటే నాకేం భయం లేదు, ఫియర్ లేదు, ఆర్ఎల్స్ నాకు అసలు ఏమీ వరీస్ లేవు ఈ కనెక్షన్ విడిపోవడం వల్ల, ఈ కనెక్షన్ బ్రేకప్ రావడం వల్ల నాకు ఏం ప్రాబ్లం లేదు అన్నట్టు ఈ పర్సన్ బయటికి ప్రొజెక్ట్ చేశారు. బట్ ఇప్పుడు మీ వాల్యూ అర్థమైంది. అందుకే బికాస్ మీరు ఎప్పుడు ఒక మదర్లీ నేచర్, ఒక మదర్ ఎలా అయితే తనని ప్రొటెక్ట్ చేస్తుందో అలాగే ప్రొటెక్ట్ చేసేవాళ్ళు మీరు. సో అది ఈ పర్సన్ కి అర్థమైంది. సో అందుకని ఇప్పుడు ఏంటి అంటే ఫ్యూచర్ పాస్ట్ లో మిమ్మల్ని న్యూ బిగినింగ్ చేయాలనుకున్నారు, మీరు రిస్క్ చేసినా కూడా, మీరు రీయూనియన్ చేసినా కూడా ఈ పర్సన్ చేయలేదు. అందుకని మీ వాల్యూ ఇప్పుడు అర్థమైంది. ఓకే, సో అంత ఈగోయిస్టిక్ గా ఈ పాస్ట్ లో మీ పర్సన్ మిమ్మల్ని గోస్ట్ చేశారు. బట్ ఇప్పుడు చాలా సాఫ్ట్ గా, చాలా సెన్సిటివ్ గా, చాలా హంబుల్ గా, చాలా కైండ్ గా మీ దగ్గరికి రావాలనుకుంటున్నారు, మిమ్మల్ని కమ్యూనికేట్ చేయాలనుకుంటున్నారు అని కనెక్షన్ కోసం ఫైట్ చేయాలి అని ఒక డెసిషన్ తీసుకోబోతున్నారు. సో తన నెక్స్ట్ యాక్షన్స్ ఆర్ లైక్ వెరీ లవబుల్. చాలా ఫీలింగ్స్ తోటి, ఎమోషన్స్ తోటి మీ దగ్గరకు వచ్చి తన కమ్యూనికేషన్, మెయిన్లీ కమ్యూనికేషన్ విల్ కమ్. అండ్ ఆ కమ్యూనికేషన్ కూడా ఒక మ్యారేజ్ రిలేటెడ్ థింగ్. మీరు మ్యారేజ్ కోసం చూస్తుంటే కనుక, ఒక కమిట్మెంట్ కోసం మీరు ఆ పర్సన్ కోసం చూస్తుంటే ఖచ్చితంగా ఒక కమిట్మెంట్ ఇవ్వాలి, ఇస్తాను అని మీతో చెప్పి తను ఫైట్ చేస్తాను ఈ కనెక్షన్ కోసం అని చెప్పి మీ దగ్గరికి వచ్చేలాగైతే కనిపిస్తుంది డెఫినెట్లీ. సో ఇట్స్ లైక్ ఒక కౌన్సిలింగ్ అనమాట. అంటే ఎవరో ఒక పర్సన్ ఈ పర్సన్ ని గైడ్ చేస్తారు. అది తన బ్రదర్ అయి ఉండొచ్చు, లేదా రిలేటివ్ అయి ఉండొచ్చు, లేదా ఫ్రెండ్ అయి ఉండొచ్చు, ఎవరైనా అయి ఉండొచ్చు. ఈ సినారియో మీ కనెక్షన్ గురించి తెలిసిన ఒక పర్సన్ ఈ పర్సన్ ని ప్రాపర్ గా గైడ్ చేస్తారు. సో దానివల్ల ఈ పర్సన్ కి చాలా స్ట్రెంగ్త్ వస్తుంది. అంటే ఫైట్ చేయాలి ఈ కనెక్షన్ లో అనే ఒక స్ట్రెంగ్త్ వస్తుంది. సో దానివల్ల ఈ పర్సన్ ముందుకు వస్తారనమాట. ముందుకు వచ్చి ఈ కనెక్షన్ కోసం ఒక స్టెప్ తీసుకోవాలి, ఫైట్ చేయాలి అండ్ మిమ్మల్ని కమ్యూనికేట్ కూడా చేస్తారు. సో నెక్స్ట్ యాక్షన్స్ ఆర్ లైక్ మీరు యాక్షన్స్ చూస్తారు. ఇన్ని రోజులు ఈ పర్సన్ దగ్గర నుంచి నో యాక్షన్ ఉంది, నో కమ్యూనికేషన్ ఆర్ బ్లాకేజెస్ ఉంటే కనుక ఇప్పుడు ఈ పర్సన్ నుంచి మీరు ఒక కైండ్ ఆఫ్ కమ్యూనికేషన్, అది కూడా ఒక క్లారిటీ, మీకోసం ఫైట్ చేస్తున్నారు అనే ఒక క్లారిటీ మీకు వస్తుంది. బికాస్ ఈ పర్సన్ ప్రాపర్ గైడెన్స్ తో మీకోసం వస్తారు. ఎందుకంటే పాస్ట్ లో ఒక మెచ్యూర్ ఎనర్జీస్ లో మీ దగ్గరకు వచ్చి ఉండొచ్చు ఈ పర్సన్, బట్ ఇప్పుడు మాత్రం ఒక మెచ్యూరిటీతో, ఒక ప్రాపర్ గైడెన్స్ తో మీ దగ్గరకు వస్తారు. ఒక మేల్ ఫిగర్ ఎవరో ఉన్నారండి ఈ పర్సన్ లైఫ్ లో, అతను ఆర్ ఆ పర్సన్ మస్కులన్ ఎనర్జీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు గైడ్ చేస్తారు ఈ పర్సన్. బికాస్ ఆ పర్సన్ కి మీకు ఏదో ఒక సాఫ్ట్ కార్నర్ ఉండుండొచ్చు, ఆర్ ఎల్స్ మీ మీద తనకి ఒక ప్రాపర్ ఒక కైండ్ ఆఫ్ పాజిటివ్ వైబ్స్ వచ్చి ఉండొచ్చు ప్రీవియస్ గా ఎవరైనా మీ కనెక్షన్ లో ఉండుంటే. సో ఆ పర్సన్ గైడ్ చేస్తారు. గైడ్ చేయడం వల్ల ఈ పర్సన్ ఇప్పుడు ఈ కనెక్షన్ లో ఫైట్ చేయాలి అని అనుకుంటారు అనమాట. సో దాట్ ఈస్ వాట్ ఇట్ మీన్స్. సో ఇప్పుడు ఈ పర్సన్ లో ఒక ప్రాపర్ కంప్లీట్ ఒక న్యూ పర్సన్ ని మీరు చూస్తారు. అసలు ఇన్ని రోజులు భయపడే ఒక పర్సన్ ఇప్పుడేంటి ఇంత స్ట్రాంగ్ గా ఉన్నారు అని మీకు చాలా ఆశ్చర్యం కూడా ఇస్తుంది. సో తన నెక్స్ట్ యాక్షన్స్, మూవ్స్ మాత్రం చాలా చాలా పాజిటివ్ గా ఉంటాయి. జస్ట్ క్లైమ్ దిస్ వీడియో సో దట్ మీకు పాజిటివ్ గా ఒక మూమెంట్ అనేది ఈ కనెక్షన్ లో కనిపిస్తుంది. ఓకే, so let's see the angel guidance for you. Angels, please clarify what are the guidance, what are the messages for my collective who are watching this video. Remain positive గా ఉండండి. కన్సిడర్ చేయండి. యు ఆర్ రెడీగా ఉండండి. విత్ ఇన్ నెక్స్ట్ ఫ్యూ మంత్స్ లో మీకు ఖచ్చితంగా ఒక పాజిటివ్ రిజల్ట్స్ అనేది వస్తుంది. బికాస్ రిమైన్ పాజిటివ్. చాలా మంది నెగిటివ్ గా డిప్రెస్ అవుతే గనుక అలాంటి స్టేజ్ నుంచి బయటికి రండి. ఇది ఇప్పుడే ఎండ్ అయిపోలేదు, రీకన్సిడర్ చేయండి, మళ్ళీ ఇంకా హోప్ పెట్టుకోండి అండ్ చాలా రెడీగా ఉండండి. సో ఒక పర్ఫెక్ట్ టైం వచ్చినప్పుడు మీ ఇంట్యూషన్ ని ఫాలో అవ్వండి. ఖచ్చితంగా నెక్స్ట్ ఫ్యూ మంత్స్ లో ఒక పాజిటివ్ గ్రోత్ అయితే మీరు ఖచ్చితంగా చూస్తారు. ఓకే, సో దాట్ ఈస్ వాట్ ఇట్ మీన్స్. సో దట్స్ ఆల్ అబౌట్ దిస్ వీడియో అండి. ఐ హోప్ ఈ రీడింగ్ మీకు రెజనేట్ అయిందని అనుకుంటున్నాను. ఇఫ్ ఇన్ కేస్ అయితే కనుక ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ అలాగే కమెంట్ సెక్షన్ లో చెప్పండి ఎంతవరకు రెజనేట్ అయింది అని చెప్పి.
అండ్ ఎవరికైనా పర్సనల్ రీడింగ్స్ కావాలి అంటే కింద డిస్క్రిప్షన్ లో డీటెయిల్స్ మెన్షన్ చేశాను, వెళ్ళి చదువుకొని కాంటాక్ట్ అవ్వండి. అండ్ పర్సనల్ రీడింగ్స్ పెయిడ్ రీడింగ్స్ అది గుర్తుపెట్టుకుని కాంటాక్ట్ అవ్వండి. సో దట్స్ ఆల్ అబౌట్ దిస్ వీడియో అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. అండ్ నెక్స్ట్ వీడియోలో మీట్ అవుదాము. టేక్ కేర్, బాయ్ అండ్ నమస్తే.